ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇక ఈ యొక్క గుడ్ న్యూస్తో పూర్తిగా సంతోషంలోకి మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు లబ్ధిదారుల కోసం ఏకంగా 2233.21 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. నిరుపేదలకు సొంతంటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశారు. ముఖ్యంగా ఈ వారం ఒక్కదానిలోనే 22,305 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 252.87 కోట్లు అందించడం ఒక రికార్డు అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.18 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో వేగంగా జరుగుతుందని ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఇక ఇళ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు వేగాన్ని పెంచేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో సొంతిల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద అండగా నిలుస్తుంది ఇది. ఇక నిధుల విడుదలలో పారదర్శకతను పాటిస్తూ నేరుగా లబ్ధిదారులకే ఈ యొక్క మొత్తాలను కూడా అందజేయడం విశేషం. దీంతో ఇప్పటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అకౌంట్లోకి ఇంకా డబ్బులు రావట్లేదని ఆందోళనతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ సగం వరకు కూడా పూర్తయిపోయినటువంటి నిర్మాణాలను కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి ఒక అవకాశం లభించింది. పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క నిధులన్నింటినీ కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. సో దీంతో ఇక నిర్మాణాలన్నీ పూర్తిగా శరవేగంగా కొనసాగనున్నాయి, దాంతో పూర్తవనున్నాయి. తొందరలోనే ఈ లబ్ధిదారులందరూ కూడా ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది.